పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసు ఇవ్వకుండానే తనను అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. నిన్న మంగళవారం ఆయన రాసిన లేఖ వైరల్గా మారింది. నిన్నటి వరకు నాపై ఎఫ్ఐఆర్ కూడా లేదు, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పా. లూకౌట్ నోటీసులు ఎందుకు ఇచ్చారో తెలియదు. విచారణలో కనీసం నా అభిప్రాయం కూడా తీసుకోలేదు. తప్పుడు కేసులు ఎదుర్కొంటున్నా అని చెవిరెడ్డి పేర్కొన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, మా నాన్నపై మొదటి హత్య కేసు పెట్టారు. మా నాన్నపై ఫోకస్ కేసు పెట్టారు. కేసుల పేరుతో లూకౌట్ నోటీసులు ఇచ్చి వేధింపులకు గురిచేస్తున్నారు అని హర్షిత్ రెడ్డి పేర్కొన్నారు. లిక్కర్ కేసులో ఏ విచారణకైనా సిద్ధం ఉన్నా మా వ్యాపార పనులు రీత్యా విదేశాలకు వెళ్తుంటే పారిపోతున్నామని ప్రచారం చేస్తున్నారు. మాపై పెట్టిన అక్రమ కేసులను మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. మా నాన్నపై కేసు పెట్టారు. మా అన్నపై కేసు పెట్టారు. నేను మా అమ్మ మాత్రమే మిగిలి ఉన్నాం. మాపై కేసు పెట్టినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని హర్షిత్ రెడ్డి చెప్పారు. కాగా నిబద్ధత, నిజాయితీ, పారదర్శకత అంటూ లేఖ రాసిన సిట్ అధికారులు తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లేఖ ద్వారా ప్రశ్నించారు. ఒక ఏడాది కాలంగా విచారణ చేస్తున్న సిట్ అధికారులు ఈ 365 రోజుల్లో ఏ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజిరెడ్డి నుంచి డబ్బులు అందాయని కానీ ప్రజలకు పంచారని కానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈరోజు చెప్పడంలో అర్థమేమిటి అని, అది నిజం కాదు కనుకే కదా అంటూ ఆయన ప్రశ్నించారు.